నమస్తే అండి. నా పేరు అరుణ్ సింగ్. నేను శ్రీనిధిలో ఏజీఎంగా పనిచేశాను. శ్రీనిధి అనేది మహిళా పరపతి సహకార సంఘం సమాఖ్యను ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశము 2010 సంవత్సరంలో షేర్మూర్లు మైక్రో ఫైనాన్స్ సంస్థల యొక్క ఆగడాలకు దాదాపుగా 180 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదే ఉద్దేశంతోనే అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ ఉండాలనే ఉద్దేశంతోని ఈ శ్రీనిధి పరపతి సహకార సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికీ దాదాపుగా 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 5,400 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి సంస్థ. ఇందులో ఒక్క ప్రభుత్వ ఉద్యోగి లేకపోవడం శోచనీయం. అలాగే సిబ్బందికి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ కానీ వాళ్ళ హక్కులకు కానీ అవి ఏవి కూడా అమలు చేయకుండా ఒక నియంత పాలనలాగా వ్యవహరిస్తున్నటువంటి విధానము చూస్తున్నట్లయితే 730 మంది సిబ్బంది 2018 సంవత్సరంలో ఉన్నట్లయితే ఇప్పుడు దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రస్తుతానికి 310 మందికి మాత్రమే మిగలడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణము సిబ్బంది మీద పని ఒత్తిడి, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, వేతనాలు సరిగ్గా లేకపోవడము, అలాగే ఎక్కువ స్థాయిలో 80% ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్లకి కనీస వేతనం అనేది లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి, గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఒక ఆశా వర్కర్కి 12,000 రూపాయలు ఉంది. అంగన్వాడీ టీచర్కి 13,500 రూపాయలు ఉంది. మరి 3-4 మండలాలు చూసేటువంటి ఒక అసిస్టెంట్ మేనేజర్కి కూడా అదే 15,000 రూపాయల వేతనం ఇచ్చి పనిచేయడము, ప్లస్ పని గంటల్లో కూడా ఆన్లైన్ అటెండెన్స్లో కూడా గంటకి నమోదు చేసేటువంటి ఆన్లైన్ అటెండెన్స్ 24 GPS క్యాప్చర్ చేయడము, ఈ రకమైనటువంటి పని ఒత్తిడి. అలాగే కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పు 2019 కంటే ముందు సెర్పు సిబ్బంది, శ్రీనిధి సిబ్బంది అన్నదమ్ములా కలిసి పనిచేస్తున్న సందర్భంలో శ్రీనిధిని సపరేట్గా ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సెర్పు సిబ్బంది యొక్క సేవలు అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు ఉన్నటువంటి లాగిన్స్ తీసేయడం వల్ల వాళ్ళు సహకరించకుండా బ్యాంక్ లింకేజ్కే ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఉన్నటువంటి సిబ్బందితోని పని తీసుకోవాలి అని అంటే ఒక్క సిబ్బందికి 3-4 మండలాల్లో ఉండి పనిభారం పెరగడం వల్ల ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సంబంధించినటువంటి హక్కులు అడిగినటువంటి హక్కుల వాటికి ఎవరైతే అడుగుతారో వాళ్ళని టార్గెట్ చేసి ఉద్యోగాల నుండి తీసేయడము, అలాగే మన లాంగ్ ప్లేసెస్లో ట్రాన్స్ఫర్ చేయడము, సంబంధం లేకుండా 6 నెలలకు సంవత్సరానికే ట్రాన్స్ఫర్లు చేయడము, ఈ రకమైనటువంటి టార్గెట్ చేయడం వల్ల ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఉంది. ఉద్యోగ భద్రత అనేది లేకపోవడంతో సిబ్బంది అందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు దాదాపుగా ఒక 10 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. ఆ 10 మందికి కూడా పెన్షన్తో పాటు లక్షల్లో జీతాలు ఇక్కడ కూడా తీసుకొని వస్తే సంస్థ మీద భారం అనేది ప్రభుత్వం మీద ఖజానాకి గండిపెట్టుతున్నటువంటి సందర్భంని ఇక్కడ చూసినట్లయితే కనబడుతుంది. మరి వీటన్నిటికీ మూల కారణం ఏంటి అని అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి IAS ఆఫీసర్ ఉండాల్సినటువంటి సంస్థకి రిటైర్డ్ ఉద్యోగి మేనేజింగ్ డైరెక్టర్గా నిర్వహించడం వల్ల పర్యవేక్షణ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఒక IAS ఆఫీసర్కి ఇచ్చినటువంటి రెస్పాన్స్ని రిటైర్డ్ ఉద్యోగి ఇవ్వకపోవడం అనేది ఒకటైనట్లయితే వీళ్ళు లక్షల్లో గత 12 సంవత్సరాల నుండి ఎటువంటి సరైన గైడ్లైన్స్ కానీ ఆర్డర్స్ లేకుండా, జీవో లేకుండా కూడా 2019 సంవత్సరం నుండి జీవో లేకుండా కూడా MD కొనసాగించడం అనేది ఒక శోచనీయమైనటువంటి విషయము. మరి వీటన్నిటినీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ మంత్రిగారులకు, వివిధ మంత్రులకు, ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారికి, కార్మిక శాఖ మంత్రి గారికి ఎవరికి కూడా ఇచ్చినా కూడా దీన్ని పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. అందుకనే మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మేము వేడుకుంటుంటే ఒకటే ఒక విషయం ఏంటంటే ఈ రిటైర్డ్ ఉద్యోగులని సంస్థ నుండి తీసేసి ఒక IAS ఆఫీసర్కి సంస్థ బాధ్యతను అప్పగించాలని కోరుతున్నాము. అంతేకాకుండా జియో నెంబర్ 11, జియో నెంబర్ 57 ప్రకారము మెప్మా సెర్పు సిబ్బందికి ఏ విధంగా అయితే పే స్కేల్స్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఎట్లయితే ఇస్తున్నారో ఆ సొసైటీలకు ఇచ్చినట్టుగానే శ్రీనిధి సంబంధించినటువంటి సిబ్బందికి కూడా పే స్కేల్స్, అలాగే మన క్యాడర్ ఫిక్సేషన్ అనేది కూడా ఇవ్వాలి అనేటువంటిది మేము కోరుకుంటున్నాము. సంస్థకి మన RTC లాగానే శ్రీనిధి సంస్థను కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వమే దీని యొక్క నిర్వహణ నడిపించేటట్టుగా చేసినట్లయితే మాకు
ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేటువంటిది మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారిని మేము ఈ విషయాన్ని వేడుకుంటూ మాకు ఈ న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.